హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఒక సపోర్టర్ లెక్కే ఫీల్ అవుతాను. ఇంకా ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న శివరాత్రి రోజు వీడియో అండి. ఫుల్ వ్లాగ్. నైట్ 12:30 కాదు 2:30 అయిపోయింది మేము ఇంటికి వచ్చేటప్పటికి. అప్పటి వరకు ఏమేం చేసాము ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను. ప్లీజ్ ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా శివరాత్రి కదా, ఆ రోజు అయితే నేను లేవడం 3:30కి లేచానండి. 3 గంటలకే టైం పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లో పూజ చేసేసుకొని తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం చేయించుకోవడానికి మా ఊరి శివాలయానికి అయితే వెళ్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం వెళ్తామన్నమాట. ఎందుకంటే నార్మల్గానే మా హస్బెండ్ ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి అభిషేకం చేయించుకుంటారు శివయ్యకి. ఇంకా శివరాత్రి అంటే అస్సలు మానకుండా చేయించుకుంటాము. ఇంకా తెల్లవారుజామునే ఇంట్లో పూజ చేసేసుకుని బయలుదేరదామని చెప్పి 3:30కి లేచాను. 3 గంటలకే టైం పెట్టుకున్నాను, కానీ మెలకువ రాలేదు. 3:30కి లేచాను అనమాట. ఇంకా 3:30కి లేచి నాకు ఇంట్లో పనులు అయ్యేటప్పటికి 3/4 గంట పడుతుందండి. లోపలంతా క్లీన్ చేసుకుని దొడ్డు వేపు అంతా శుభ్రం చేసుకుని తులసమ్మ దగ్గర కల్లాపు చల్లి ఇంకా అన్ని పనులు చేసుకునేటప్పటికి 3/4 గంట అలా పట్టేస్తుంది అనమాట. ఇంకా 4:30 అయిపోయింది. అలాగా 4:30 అయిపోయేటప్పటికి నేను స్నానానికి అది నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇంట్లో వాకిళ్ళు అవి తుడిచినప్పుడే నీళ్ళు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నీళ్ళు నేను నా పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి నీళ్ళు కూడా కాగిపోయాయి. ఇంకా స్నానం చేసేసి వచ్చి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని లోపలికి వచ్చి కాళ్ళకి కూడా పసుపు రాసేసుకొని దేవుడి దగ్గర సామాన్లన్నీ శుభ్రం చేసేసుకొని ఇంట్లో దీపారాధన చేసేసుకొని గుడికి అయితే బయలుదేరాము. మాకు ఇంట్లో దీపారాధనకి కొంచెం లేట్ అయింది. ఉదయం 6 అయిపోయింది అనమాట. మేము 5:30కే ఇంట్లో దీపారాధన చేసేసుకొని గుడికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. దీపారాధన చేసుకుని పూజ కంప్లీట్ అయ్యేటప్పటికే 6 అయిపోయింది. ఇంకా గుళ్ళో పూజ కూడా ఈసారి కొంచెం లేట్గానే మొదలుపెట్టారు. అంటే ఒక బ్యాచ్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి. మాది సెకండ్ బ్యాచ్ అనమాట అభిషేకాలు చేయించుకోవడంలో. ఫస్ట్ బ్యాచ్లో చేయించేసుకుందాము అనుకున్నాము. ఇంకా టైం లేట్ అయిపోయిందనమాట. అందులో పిల్లలు కూడా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళకి స్నానాలు అవి చేయించి బట్టలు వేసి రెడీ చేసి మేము ఇంట్లో పూజ చేసుకునేటప్పటికి కొంచెం లేట్ అయింది. పిల్లలతో ఉన్న వాళ్ళమంటే ఇంకా తప్పదు కదండి, వాళ్ళని కూడా రెడీ చేసి గుడికి తీసుకువెళ్ళాలి కాబట్టి కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇద్దరమే చూసుకోవాలి కదా. అక్కడికి మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేశాను. ఈలోపు మా ఆయన అయితే స్నానం చేసేసారు. మా లక్కోడికైతే స్నానం చేపించేసి రెడీ చేసేసి ఇంకా పూజలో కూర్చున్నామన్నమాట. ఇంకా పూజ అయిపోయిన వెంటనే బయలుదేరచ్చు గుడికి అని చెప్పి తల అయితే ఆరలేదు మేడం గారికి, అందుకని అలా వదిలేశాను. ఇంకా పిల్లలు కొంచెం త్వరగా లేచి రెడీ అయ్యారంటే ఆకలి అంటూ కూర్చుంటారు కదా. లేచిన వెంటనే మా లక్కోడైతే రెడీ చేసిన వెంటనే అమ్మ నాకు ఆకలిస్తుంది అంటుంది. గుడికి వెళ్ళొచ్చిన వెంటనే పెట్టేస్తాను అని చెప్పి ఏదో మబ్బి పెట్టి గుడికి వెళ్ళి వచ్చే వరకు ఆపానమాట. ఇంకా లేకపోతే అస్సలు ఆగదు. ఇంట్లో నార్మల్ పూజ అయితే పెట్టేస్తానండి. ఇంకా అభిషేకం చేయించుకోవడానికి వెళ్తున్నాం కదా, అందులో టైం కూడా పెద్దగా ఏం అవ్వలేదు. 6:10 అలా అయిందనమాట. ఇంకప్పటికే పర్వాలేదు కొంచెం ఆపచ్చులే అని చెప్పి ఏం పెట్టకుండానే గుడికి అయితే తీసుకెళ్ళాము. ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసుకున్నాము. మనశ్శాంతిగా ఇంట్లో పూజ చేసుకుని తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఇంకా గుడికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా అభిషేకానికి కావాల్సినవన్నీ పట్టుకుని వెళ్ళాము. నార్మల్గా అయితే మార్నింగ్ టైంలో పాలు ఇంకా బిల్వపత్రాలు అవి పట్టుకుని వెళ్తాము అభిషేకానికి. కొబ్బరికాయ, అరటిపళ్ళు. ఆ రోజు శివరాత్రి కాబట్టి సాయంత్రం అభిషేకానికైతే అంటే నైట్ 10 నుంచి స్టార్ట్ అవుతుందండి స్వామివారికి అభిషేకం. శివయ్యకి అభిషేకానికైతే పళ్ళ రసాలతో చేస్తారనమాట. ఇప్పుడు మార్నింగ్ టైంలో అయితే ఆవు పాలు, కొబ్బరికాయ పట్టుకుని వెళ్తే సరిపోతుంది అభిషేకానికి. మీరు ఏమైనా పట్టుకెళ్ళాలి అంటే అభిషేకం కిట్ కూడా పట్టుకుని వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు. మన ఓపిక అనమాట. ఉదయం పళ్ళ రసాలు అవి కుదరవు కాబట్టి వెంటనే చేసుకోవడం, మనం తయారు చేసుకోవడం అది కుదరదు కాబట్టి నైట్ అభిషేకానికైతే పట్టుకుని వెళ్తాము. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఆవు పాలు, కొబ్బరికాయ పట్టుకుని వెళ్తామండి. ఆ రెండు కూడా అభిషేకం చేస్తారు మా ఊరి పూజారి గారు. శివాలయంలో అయితే 5:30 నుంచి స్టార్ట్ అయిందనమాట అభిషేకాలు. 5:30 నుంచి 6:30 లోపు ఒక బ్యాచ్కి అయితే అయిపోయింది. మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందనమాట. మేమైతే సెకండ్ బ్యాచ్లో కూర్చున్నాము. ఇంకా అభిషేకం అంతా అయ్యేటప్పటికి
8:30 అలా అయిందనమాట. స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం కళ్ళారా చూసి ఇంకా దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకైతే ఫస్ట్ పాలు కాసేసాను. ఇంకో పక్కేమో టిఫిన్ కూడా వేసేసాను అనమాట. పాపం అప్పటికే లేట్ అయిపోయింది. కొంచెం తొందరగా లేచామంటే మనకే ఆకలిస్తూ ఉంటుంది చూడండి. అంటే కొంచెం తొందరగా లేచి స్నానం చేసామనుకోండి ఎందుకు ఆకలిగా అనిపిస్తుంది. అందులో పిల్లలు అయితే అసలు ఉండలేరు కదా. ఇంకా మావాడికి కూడా హాస్టల్లో కొంచెం తొందరగా తినడం అలవాటు అనమాట. టైం టు టైము తినేయడం వల్ల ఇక్కడికి వచ్చిన ఆ టైంకి ఆకలిస్తుందమ్మా అంటున్నాడు. వాడు అడక్క ముందే నేను పెట్టాలి, కానీ వాడు అడుగుతుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట. టైం అయ్యేటప్పటికి అడుగుతుంటే ఏదోలా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజైతే పాపం ఆకలిస్తుందంటే ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే పిల్లలకి టిఫిన్ వేసేసాను. ఇంట్లో గుళ్ళో పూజ కూడా చాలా చాలా బాగా చేశారండి పూజారి గారు. నాకు అలా చూస్తుంటే అలా చూడాలి అనిపించింది. పూజ అభిషేకం పాలాభిషేకం చేస్తుంటే అలాగే చూడాలనిపించింది. చాలా మనశ్శాంతిగా అనిపించింది అనమాట. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి రొట్టె ముక్క వేసేసాను. ఇడ్లీ పిండి అయితే ఆడి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో, గొడవ ఉండదు కదా టిఫిన్స్కి అవి కూడా అని చెప్పి. ఇంకా రొట్టె ముక్క వేసేసి ఇంకో పక్క పాలు కాసేసాను. పాలు ఇచ్చేసి టిఫిన్ కూడా పెట్టేశాను. మా ఆయనకు కూడా టిఫిన్ పెట్టేశాను. నేనైతే కొంచెం కాఫీ పెట్టుకున్నాను. ఎందుకంటే మేము మా ఊర్లో అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ దొడ్డంపేట పాతాళ భీమేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తామండి. అక్కడ కూడా శివయ్య గుడికి ప్రతి సంవత్సరం శివరాత్రికి అయితే వెళ్తాము. పొలాల మధ్యలో ఉంటుంది. నిజంగా గుడి చాలా చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా శివరాత్రి రోజు కాదు కానీ ఉత్తర రోజుల్లో రండి, చాలా మనశ్శాంతిగా అలా కూర్చొని శివధ్యానం చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. మేమైతే నార్మల్గా శివరాత్రికి అస్సలు మానము, కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకుంటాము. కార్తీక మాసంలో కూడా వెళ్తాము. ఉత్తి రోజుల్లో అయితే వెళ్ళమన్నమాట. నార్మల్ డేస్లో వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. గుడి ఓపెన్ చేసి ఉంటుందో లేదో తెలియదు కానీ నార్మల్గా సోమవారం రోజుల్లో ఓపెన్ చేస్తారేమో. మేమైతే శివరాత్రికి కార్తీక మాసంలో ఒక సోమవారం వెళ్ళి దర్శనం చేసుకుంటాము. శివరాత్రి అయితే ఇంకా అప్పుడే 3 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది ఆ గుడికి వెళ్ళడం. ఇక్కడ మా ఊర్లో శివాలయంలో అభిషేకం చేయించుకుని కంపల్సరీ పాతాళ భీమేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని అక్కడే భోజనాలు అవి పెడుతూ ఉంటారనమాట. ఇంకా అక్కడే భోజనం చేసి వచ్చేస్తాం ఇంటికి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఉపవాసం చేశాను. ఈ ఇయర్ అయితే ఇంకా అసలు చేయలేనమాట. ఎందుకంటే అప్పటికే నాకు చాలా నీరసంగా అనిపిస్తుందండి. కళ్ళు అయ్యి తిరుగుతున్నాయి. ఉదయం లేచినప్పటికే నాకు కళ్ళు తిరిగి కొంచెం వికారంగా వాంతులుగా అనిపించింది అనమాట. ఇంక ఉపవాసం చేస్తానంటే మా ఆయన అడ్డమైన తిట్టారు నన్ను. మొన్నే కాలికి దెబ్బ తగిలింది, బోల్డ్ బ్లడ్ పోయింది. ఇంకా అందులో పీరియడ్స్ అయిన 3rd డేనే నాకు దెబ్బ తగలడం, ఆ బ్లడ్ ఈ బ్లడ్ పోవడం అలాగా చాలా వీక్ అయిపోయాను అనమాట. ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు అది అనిపించింది. ఇంకా ఆ రోజైతే ఉపవాసం లేను, నార్మల్గా ఉందామని అనుకున్నాను ముందు రోజు. మా ఆయన అయితే అసలు ఉండడానికి ఒప్పుకోలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పి పాతాళ భీమేశ్వర స్వామి గుళ్ళో స్వామివారి ప్రసాదం కదా అని చెప్పి అక్కడే భోజనం చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని అలా నడుము వాల్చానండి. ఎందుకంటే కళ్ళు తిరుగుతున్నాయని చెప్పాను కదా, ఉదయమే లేవడం కొంచెం తొందరగా లేచాను. కళ్ళు తిరిగి నాకు ఇంకా చాలా అంతా తిరిగిపోతుందనమాట. ఇంకా ఎంత పడుకోకపోదాము ఈ రోజుకి ఒక్కరోజు అని చెప్పి అంత ట్రై చేసినా కానీ ఇంకా అసలు నా బుర్ర నా మాట అస్సలు వినలేదండి ఆ రోజు. ఇంకా కొంతసేపు పడుకొని లేచాను. ఏదైనా శివయ్య చూసుకుంటారులే, మనం ఎంత ట్రై చేసినా అది అవ్వలేదు అంటే అది కూడా నా మంచికే అయ్యి ఉంటుంది అని చెప్పి నేను ఇంకా శివయ్యని అనుకుని నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఉంటాను స్వామి, ఉపవాసం ఉండి జాగరణ చేస్తాను అని చెప్పి జాగరణ అయితే నార్మల్గానే చేశాము, కానీ ఉపవాసం ఒక్కటి ఉండలేకపోయాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఉపవాసం ఉంటాను స్వామి అని చెప్పి ఇంకా దండం పెట్టుకొని నాకు నేను సర్ది చెప్పుకున్నాను అంతే. ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత ఒక అరగంట నడుము వాల్చి ఇంకా లేచి ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. ఇంకా ఉదయం ఉన్న సామాన్లు అవి ఉంటాయి కదండి, ఇంకా సామాన్లన్నీ తోమేసుకొని ఇంట్లో లోపల మట్టికి శుభ్రం చేసుకున్నాను. బయట చుట్టూరు వాకలు తుడవడానికి అయితే వరవసి వస్తుంది కదా, ఇంకా వరవసి అయితే తుడిచేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేను కూడా స్నానం చేసేసాను. కొంచెం టీ పెట్టేసి మా వరవసికి నేను కూడా ఒక డ్రాప్ టీ తాగేసి మా ఆయనకు కూడా ఇచ్చేసి రేగుడియాలు ఉంటే అవి చూపిస్తున్నాను అనమాట, ఎండిపోయాయి. ఇంకా అవి తీసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఆ రోజుకైతే నేను తినలేదు, నాకు వికారంగా ఉందని చెప్పాను కదా, ఇంకా అవి అసలు నోట్లో కూడా పెట్టుకోబుద్ధి కాలేదు. అందుకని చెప్పి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ రేగుడియాలకి చాలా వాటాలు ఉన్నాయి. నాకు కావాలని చెప్పి అడుగుతున్నారు. అందుకని చెప్పి ఒక్కటి కూడా ముట్టుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పెట్టేసి కొన్ని పనులు ఉంటాయి చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ సంధ్యాదీపం అయితే పెట్టేసుకున్నానండి. 5:30 లోపే సంధ్యాదీపం పెట్టేసుకుని మేమైతే ద్రాక్షారామంలో
ఘంటాలమ్మ దిబ్బ అంటారు, ఇంకొకటి దక్షగుండం అంటారనమాట. ఈ 2 పేర్లు కూడా అక్కడ ఆ గుడికైతే ప్రసిద్ధిగాంచిన ఘంటాంబిక అమ్మవారి గుడి అని చెప్పాలి. ఇంకో చూడండి, దక్షగుండం శ్రీ ఘంటాంబికాదేవి అమ్మవారి గుడి అనమాట. ఇది ఆలయం చాలా చాలా ప్రసిద్ధి చెందిందండి. దక్షగుండం అంటే దక్షుడు యజ్ఞం చేసిన స్థలం, సతీదేవి అగ్నికి ఆహుతైన స్థలం అనమాట. దీని పూర్తి చరిత్ర మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. నేను తప్పకుండా అక్కడ గుడి ప్రత్యేకంగా వెళ్ళి వీడియో తీసి దీని పూర్తి చరిత్ర మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. నేను కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ గుడి గురించి. నేను తెలుసుకుందాము అనుకుంటున్నాను, తెలుసుకుని మీతో షేర్ చేసుకుంటాను. ఈ గుడి చరిత్ర మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. ఈ గుడి మా అమ్మగారు ఊరే కాబట్టి నాకు తెలిసింది కొంచెం వరకు తెలుసు, పూర్తిగా తెలుసుకొని మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే ప్రతి శివరాత్రికి దీపాలు వెలిగిస్తారనమాట. అందరూ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీపాలు వెలిగిస్తారండి. అక్కడ అమ్మవారికి కోనేరులో అమ్మవారు ఉంటారనమాట. అమ్మవారికి పూలతో అలంకరణ చేస్తారు. ఘంటాంబిక అమ్మవారి గుడిలో కూడా అలంకరణ చాలా చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకుంటాము. ప్రతి సంవత్సరం శివరాత్రికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించి అమ్మవారి దర్శనం చేసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వస్తామన్నమాట. ఇంట్లో పూజ చేసుకొని 6:30కి బయలుదేరాము అక్కడ గుడి దగ్గరికి. అప్పటికే చాలా చాలా జనం వచ్చేసారు, ఫుల్ ఉన్నారు జనం. ఇంకా మొత్తం గుడి ఎంట్రీ దగ్గర నుంచి దారి పొడవునా దీపాల స్టాండ్లు ఉంటాయండి. ఎవరు ఎక్కడ వెలిగించుకోవాలంటే అక్కడ వెలిగించుకోవచ్చు అనమాట. దీపాలు కొండెక్కిపోయిన తర్వాత ఆ దీపాలలో కూడా మనం ఒత్తులు వేసుకుని వెలిగించుకోవచ్చు. అక్కడ నూనె ఇంకా ఒత్తులు కూడా అక్కడే సప్లై చేస్తారు, తీసుకుని వెలిగించుకోవచ్చు. లేదు అంటే మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళి మనం నూనె వేసుకుని ఒత్తులు వేసుకుని కూడా వెలిగించుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే నూనె ఒత్తులు కూడా పట్టుకెళ్ళి నా మట్టుకు నేను మా పిల్లల చేత మా ఆయన చేత నేను కూడా వెలిగించుకున్నాము. ఇంకా అక్కడ కూడా నూనె ఒత్తులు తీసుకుని అక్కడ వేసుకొని ఇంకా కొన్ని ఎక్కువ దీపాలు వెలిగించాను అనమాట. మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, ఎక్కువ దీపాలు వెలిగించాము, అమ్మ చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి అమ్మవారి దర్శనం చేసుకొని అలా ఇంటికి వచ్చేసాము. ఇంకా వస్తూ మా వాడి బర్త్డే ఇంకా సోమవారం కాబట్టి మర్నాడే కాబట్టి కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఇంకా అభిషేకం కిట్టు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవి పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పటికి 9 అయిపోయిందనమాట. 10 గంటలకి అభిషేకం, మళ్ళీ రాత్రి అభిషేకం స్టార్ట్ అవుతుంది. పళ్ళ రసాలతో అన్నిటితో అభిషేకం అయితే చేస్తారు. శివయ్యకి అభిషేకం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి ఇంకా గబగబా ఇంటికి వచ్చిన వెంటనే ఇడ్లీ వేసేసాను పిల్లలకి. ఇంకా పిల్లలు కూడా చాలా నీరసంగా ఉన్నారు పాపం. ఇంటి దగ్గర పడుకోండి అమ్మా అంటే ఒక్కరూ పడుకోలేరు కదా, వద్దమ్మా వచ్చేస్తామమ్మా అన్నారు. ఇంకా లక్కోడిని ఎలాగో తీసుకెళ్తాను, మా వాడిని అయితే పడుకోమన్నాను. ఇంకా వాడు కూడా వస్తాను అన్నాడు. వాడు కూడా పాపం హాస్టల్ నుంచి వచ్చాడు కదా, నీరసంగా ఉంటాడు, పడుకుంటున్నాడు అనమాట ఎక్కువసేపు. ఇంకా పడుకో అమ్మా అంటే వద్దమ్మా వస్తానని చెప్పి కూడా వచ్చేసాడనమాట. ఇంకా టిఫిన్ తినేసి దేవుడి దగ్గరికి అంటే అభిషేకానికి కావాల్సినవన్నీ ఒక బుట్టలో సర్దుకుని బయలుదేరిపోయాము. మేము వెళ్ళిన 10 నిమిషాలకి పూజారి గారు కూడా వచ్చేసారు. ఇంకా వెంటనే పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ అయితే వినాయక పూజతో స్టార్ట్ చేశారు. వినాయకుడికి పూజ చేసి తర్వాత స్వామివారి అష్టోత్తరం అన్నీ చదివి అభిషేకం అయితే స్టార్ట్ చేశారనమాట. నిజంగా 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా జరిగింది. మేమైతే ఎక్కడికి వెళ్ళము. ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి గుడిలో కూడా సేమ్ ఇలాగే చేస్తారు. చాలా చాలా బాగా జరుగుతుంది, ఇంకా అంగరంగ వైభవంగా చేస్తారు. మా ఊరి శివాలయం మాకు గొప్ప కదా, ఇక్కడ శివయ్యను వదిలేసి ఇంకా ఎక్కడికో వెళ్ళడం ఎందుకని చెప్పి నేను ప్రతి సంవత్సరం కూడా మా ఊరి శివయ్య అభిషేకం దగ్గరికే వస్తాను. ఇక్కడికి వచ్చి శివయ్య అభిషేకం చూసి కళ్ళారా ఆనందించి ఇంటికైతే వెళ్తామన్నమాట. చాలా చాలా బాగా జరిగింది. పళ్ళ రసాలు ఇంకా అన్నిటితోనండి, పసుపు, కుంకుమ, గంధం, ఇంకా సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలు, మొత్తం అన్ని పళ్ళ రసాలతో అభిషేకం చాలా చాలా బాగా జరిగింది. దాదాపుగా 2 గంటలు 3 గంటలు అభిషేకం చేశారు పూజారి గారు అలా కూర్చొని. చాలా చాలా బాగా అనిపించింది. దగ్గర నుంచి చూసాను నేను, అలా నుంచుని వీడియో తీసుకుంటున్నాను కదా, ఇంకా దగ్గర నుంచి చూసాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత అందరూ తెచ్చిన పూలదండలతో అలంకరణ అయితే చేశారనమాట. స్వామివారిని అభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసేసి అక్కడంతా కూడా అప్పుడు స్వామివారిని అయితే అలంకరణ చేశారు. పట్టుబట్టలు కట్టి పూలదండలతో ఇంకా బిల్వపత్రాలతో అన్నిటితో అలంకరణ అయితే చేశారు. అలంకరణ చేసేటప్పటికే ఎంత కలొచ్చేసిందో. ఇంకా స్వామివారి అభిషేకం, అలంకరణ, పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి కుంకుమార్చన అయితే చేశారు. ఇంకా అమ్మవారికి అష్టోత్తరం, కుంకుమార్చన అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కలిపి హారతి ఇచ్చి
ఇంకా స్వామివారికి అమ్మవారికి మంగళహారతి పాడి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి 2:30 అయింది. ఇంకా కొంతసేపు ఇంట్లోనే అలా కూర్చొని మాట్లాడుకున్నాము. మేము పడుకునేటప్పటికి 3 అయింది. మా లక్కోడైతే నాకు ఆకలేస్తుందని చెప్తుంది అప్పుడు. అలా ఉంటది మరి మా లక్కోడితో. 3 గంటలకి ఆకలేస్తుందంటే ఏం చేసి పెట్టాలి? ఇంట్లో ఇడ్లీలు కూడా లేవు, అయిపోయాయి. ఉదయం లేసి పెడతానులే అని చెప్పాను. ఇంతే వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.